దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మార్చి 1తో కొత్త నెల ప్రారంభమైంది. అదే సమయంలో గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ప్రతి నెల 1వ తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించి కొత్త రేట్లు ప్రకటిస్తుంటాయి. ఈసారి హోలీ పండుగకు ముందు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై 28 నుంచి 31 వరకు ధరలు పెరిగాయి. రెస్టారెంట్లు, హోటల్స్, డాబాలు, క్యాటరింగ్ వ్యాపారాల కోసం ఉపయోగించే ఈ సిలిండర్లపై గత 3 నెలలుగా వరుసగా పెరుగుదల కొనసాగుతుంది. జనవరిలో 111 రూపాయలు పెరిగిన ధరలు ఫిబ్రవరిలో మరోసారి 49 రూపాయలు పెరిగాయి. ఇప్పుడు మార్చిలో మళ్లీ పెంపు అమల్లోకి వచ్చింది. డిసెంబర్లో స్వల్పంగా తగ్గిన ఆ తర్వాత నుంచి ధరలు ఎక్కిపోతూనే ఉన్నాయి. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత ఏడాది ఏప్రిల్ 8న చివరిసారిగా ధరలు సవరించగా ఆ తర్వాత నుంచి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా హైదరాబాద్ లో 14.9 కిలోల సిలిండర్ ధర 905 రూపాయలు, విజయవాడ, గుంటూరులో 877 రూపాయలు, విశాఖపట్నంలో 861 రూపాయలు, వరంగల్లో 924 రూపాయలు, దేశ రాజధాని ఢిల్లీలో 853 రూపాయలు, కోల్కతాలో 879, ముంబైలో 852 రూపాయలు, చెన్నైలో 868 రూపాయలు. ప్రాంతాలను బట్టి రవాణా మరియు నిర్వహణ ఛార్జీల కారణంగా ధరల్లో తేడాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వివరాల ప్రకారం ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర 1768 రూపాయలు, కోల్కతాలో 1875 రూపాయలు, ముంబైలో 1720 రూపాయలు, చెన్నైలో 1929. ఈ పెంపుతో వ్యాపార రంగంపై అదనపు భారం పడుతుంది. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల రెస్టారెంట్లు, హోటళ్లు తమ వ్యయాలను పెంచే అవకాశం ఉంది. దాని ప్రభావం భవిష్యత్తులో ఆహార ధరలపై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ప్రస్తుతం ఎలాంటి అదనపు భారం లేదు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, డాలర్ మారకం విలువ, రవాణా వ్యయాల వంటి అంశాల ఆధారంగా తదుపరి నెలల్లో ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి హోలీకి ముందు కమర్షియల్ వినియోగదారులకు ధరల షాక్, కానీ గృహ వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం. గ్యాస్ ధరలపై మీ అభిప్రాయం ఏంటి? మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.